ఆయన రాజ్యమును ఆయన నీతిని మొదట వెదకుచున్న వాళ్ళుగా, మొదట ఆయన రాజ్యమును వెదకి, మొదట ఆయన నీతిని వెదకి మనము ఆశీర్వదింపబడాలి అని కోరుకుంటూ ఉంటే, దేవుడు మరొక గొప్ప సంగతిని మనందరికి చూపిస్తున్నాడు. ఆయన అంటూ ఉన్నాడు, యూ నీడ్ టు ప్రైజ్ అండ్ వర్షిప్ our King Jesus. We need to be the praisers and worshippers of our King Jesus Christ. మన యేసుక్రీస్తును, మన ప్రభు అయిన యేసుక్రీస్తును, మన రాజైన యేసయ్యను మనము ప్రతినిత్యము స్తుతిస్తూ ఆయనకు ఆరాధికులుగా మనం ఉన్నామా లేదా చూసుకోవాలి. ఆయన స్తుతించు వాళ్ళుగా, ఆయన ఆరాధించు వాళ్ళుగా మనము కొనసాగి వెళ్ళిపోవాలి. అప్పుడు మనకు కావలసినవన్నీ తప్పక అనుగ్రహింపబడతాయి. మనం వాటిని కోరుకుంటే కాదు, ఆయన స్తుతిస్తూ ఉంటే చాలు, కేవలము ఆయన్ని మనము ఘనపరుస్తూ ఉంటే చాలు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటే చాలు, మన జీవితంలో మనకు అక్కరగా ఉన్నవన్నీ కూడా నింపబడతాయి అన్నది మనము ఈరోజు తెలుసుకోవాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అటువలే మనము మొదట ఆయన రాజ్యమును, ఆయన నీతిని వెదికిన వారం అవుతాము. బైబిల్లో ఉన్న ఎన్నో పుస్తకాలు ఆయన ఎలా స్తుతించాలో, అసలు మనం స్తుతించాలో లేదో, ఎలాగ ఆరాధించాలో, ఎవరిని ఎలాగ ఆరాధించాలో నేర్చుకున్నాము, ఎప్పటి నుండో వింటూ ఉన్నాము. కాబట్టి ఆయన రాజ్యమును మొదట కనుగొని ఆయన నీతిని మొదట గుర్తించువారులుగా ఆయననే మనం స్తుతించాలి, ఆయననే మనము ఆరాధించాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. గొప్ప కార్యాలు ఆయన రాజ్యంలో మనము చూడగలము. మన రాజు అయిన యేసుక్రీస్తు రాజ్యంలో గొప్ప కార్యాలు మనము మన జీవితంలో చూడగలము. అటు చేయుట ద్వారా సమస్య పైన, అది ఎంత పెద్ద సమస్య అయినా సరే, దానిపైన మనం దృష్టి కలిగి ఉండకుండా విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు యేసుక్రీస్తు పైనే మన దృష్టి ఉంచి ఆయన చేసిన వాగ్దానాన్ని బట్టి ఇంకా కార్యము జరగక మునుపే మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాము. అప్పుడు తప్పక మనము ఒక గొప్ప కార్యాన్ని, ఒక గొప్ప దానిని మన జీవితంలో పొందుకొని అనుభవిస్తాము అని దేవాతి దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక.